అది సత్యం, 100కి 100 సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకరిని. చిరంజీవి గారు మాట్లాడుతూ నానుమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదేం సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, మీ ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయం చెప్పారు. ఆయన్ని తీసుకొని మన సీఎం గారికి వెళ్తూ నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారిని వెళ్ళి విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలామంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెలింగ్. పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, చాలా గౌరవించారు. మేమందరం అక్కడికి వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏమేమి కావాలో మొత్తం తెలుసుకోండి, తీసుకోండి, అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనీబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎ లాట్. సార్, బాలకృష్ణ గారు ఎవడు అడగలేదు అని చెప్పడం అనేది వారు తెలిసింది వారు చెప్పారు. అది కరెక్ట్ కాదు. చిరంజీవి గారితో పాటు మేము చాలామంది వెళ్ళాం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో, ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా, రైట్? మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో, దట్ ఈస్ సత్యం, అది చూడండి. సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్పారు. సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదలుచుకోవాలా. కానీ చాలామంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని, సినిమా కళాకారుని అవమానించింది అనే అపప్రద ఏమైతుందో అది చాలా తప్పండి. అలా కామెంట్ చేయకూడదండి. నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్. సత్యం ఇంపార్టెంట్, ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్. ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరా అయితే షూట్ చేసావో అది చూడండి, అది తెలుసుకోండి, జనాన్ని చెప్పండి. దట్స్ ఆల్. సినిమా టికెట్లు పదే పదే పెంచడం, రేట్లు ఎంతవరకు కరెక్ట్ సార్? ఎస్, సిన్స్ బిగినింగ్ పరిశ్రమలో ఒక సగటు నిర్మాతగా, దర్శకుడిగా, నటుడుగా, అన్నిటిని మించి ఒక ప్రేక్షకుడిగా మొదటి నుంచి నేను కానీ చాలామంది, ప్రదక్షామం కూడా అనేక మంది సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు, 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 సామాన్య ప్రజలపై భారం మోయొద్దు, మోయొద్దు, మోపొద్దు అని ఎంతోమంది విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది విజ్ఞప్తి చేస్తారు, కొంతమంది కోర్టు కూడా వెళ్తున్నారు. భారతదేశంలో సామాన్యుడు కూడా వినోదం మంచిది కేవలం సినిమా. మహాతల్లి సినిమా, సామాన్యుడు కూడా వినోదం మంచిది. అలాంటి వినోదాన్ని కాస్ట్యూమైజ్ చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం. చాలామంది విజ్ఞప్తి చేస్తారు, కోర్టు కూడా వెళ్తున్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు
టికెట్ రేటు పెంచిపోతుంటే మాలాంటి వాళ్ళందరూ విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేటు పెంచలా. కానీ తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి, టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని కొన్ని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు. అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది స్టిల్ గోయింగ్ ఆన్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే టిక్కెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం, కాస్ట్ని పెంచుకోవడం కోసం, కాస్ట్ని రీకాల్ చేసుకోవడం కోసం పెంచుతూనే ఉంటున్నారు. హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు, హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు? ఎక్కడ అప్పుసప్పులు చేస్తారు? ఏమేమిపోతారు ప్రేక్షకుడు? ఎంత భారం మోపుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఈవేళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు నమ్మండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లవ్ కుష్ తీశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు. ఆ సినిమాకి 5 years పట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి. నేను 5 years తీశాను, ఎన్నో కోట్లు అప్పు చేశాను, ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, టికెట్లు పెంచండి అని ఏనాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు. అదే లవ్ కుష్ సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు నమ్మండి, 5-6 సంవత్సరాలు కంటిన్యూ కానింది. పళ్ళతో లాభాలు వచ్చాయి ఇన్ తెలుగు. లవ్ కుష్, టేక్ హిందీ, మొగలాయ్ ఆజం, షోలే. మొగలాయ్ ఆజం ఆసిఫ్ గారు తీశారు, 9 ఏళ్ళు పట్టింది. బోలెని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. నాకు 9 ఏళ్ళు పట్టింది, చాలా కోట్లు ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, నాకు టికెట్లను పెంచండి అని ఆసిఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ట్రక్కులో లాభాలు వచ్చాయి ఇన్ హిందీ. టేక్ షోలే, జీపీ సిప్ గారి సినిమా ది గ్రేటెస్ట్ హిట్. ఇన్ని కోట్లు పెట్టాం, టికెట్ పెంచండి అని జీపీ సిప్ గారు అడగలా. ట్రక్కులో లాభాలు వచ్చాయి, సినిమా బ్రహ్మాండం డబ్బులు వస్తాయి. దట్స్ ఆల్. యూ కమ్ టు ఇంగ్లీష్, దెర్ ఇస్ బెనహార్, దెర్ ఇస్ 10 commandments. సిసిల్ బిడి మీద 10 commandments కానీ, బెనహార్లు కానీ, చాటన్ హెస్టన్ హీరో, బోలెని కోట్లు ఖర్చుపోయి. కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకు ఇన్ని కోట్లు ఖర్చుపోయి, మాకు డబ్బులు పెంచండి, టికెట్ రేటు పెంచండి అని ప్రభుత్వం అడగలా. ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, ఆడించారు. మీరు నమ్మండి, గూడ్సుల్లో లాభాలు వచ్చేయాలకి. సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి. ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం మోపడం అనేది పరమ దారుణం. దర్శాలు